శ్రీ వాకివి భద్రేశ్వర దేవాలయ అభివృద్ధికి ప్రభుత్వ సహకారంతో తోడ్పాటు అందిస్తామని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. భద్రేశ్వర దేవాలయంలో రెనోవేషన్ కమిటీ చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్, ఈవో శేఖర్ గౌడ్ల ఆధ్వర్యంలో అన్నపూర్ణమాత దాసోహం ప్రారంభోత్సవం కార్యక్రమం నిర్వహించారు. దేవాలయంలో అన్నపూర్ణమాత విగ్రహ ప్రతిష్టాపనతో పాటు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం, ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై దాసోహ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి ప్రభుత్వ సహకారంతో పూర్తి సహకారం అందిస్తామన్నారు. దేవాలయంలో పూర్వమున్న దాసోహ మందిర నిర్మాణంలో పాలకవర్గ సభ్యులు, వీరశైవ సమాజం సభ్యులు సమన్వయంతో భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ పటేల్ కిరణ్, తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల బాలరెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దారాసింగ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నరసింహులు, మాజీ కౌన్సిలర్ సోమశేఖర్, మాజీ ఫ్లోర్ లీడర్ లింగదలి రవికుమార్, నాయకులు బంటు వేణు, దేవాలయ పాలక వర్గ సభ్యులు జాక సంగమేశ్వర్, జొల్లు రోహిణి, శెట్టు సురేష్, గాండ్ల వీరన్న, కల్లూర్ వస్వరాజు, కోటం సిద్ధలింగం, ఎం ప్రశాంత్, గాదిగి కిరణ్ కుమార్, వీరశైవ సమాజం అధ్యక్షులు ఆర్ బస్వరాజు, సభ్యులు జొన్నల బస్వరాజు, గాజుల శాంతకుమార్, వీరశైవ యువదళ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా కొంతమంది భక్తులు ఉన్నారు, భద్రేశ్వర భక్తులు ఉన్నారు. వారందరూ కూడా మెచ్చే విధంగా ఖచ్చితంగా ఈ టెంపుల్ ని అన్ని విధాలా బాగా చేసుకున్న మంచి పనులు ఏ చేసినా నేను ఖచ్చితంగా బాగుంది సహాయసహకారాలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చి తక్కువ టైంలోనే దాదాపు 105 రోజుల టైంలోనే దాసోహం నిర్మించి ఒక మంచి పని చేసినటువంటి కమిటీ సభ్యులని నేను ప్రత్యేకంగా అభినందించుకుంటూ ఇంకా కూడా నేను షాపింగ్ అన్నారు, నేను ఏవో కూడా ఇక్కడ శేఖర్ ఖచ్చితంగా అఫీషియల్ గా ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా, టెక్నికల్ గా కూడా ఇబ్బంది లేకుండా మీరు చేయండి. నా దగ్గర ఖచ్చితంగా నా సహాయ సహకారాలు ఉంటాయి. ఖచ్చితంగా అందరూ కలిపి సమాజం కానివ్వండి, ఇక్కడ సంఘమే కానివ్వండి, కమిటీ కానివ్వండి, మీరందరినీ కూర్చోబెట్టి కమిటీ సభ్యులతో పాటు సమాజం కూర్చోబెట్టి ఏం చేస్తే బాగుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి చేపలు కూడా ఎవరు కూడా ఇబ్బంది లేకుండా కొన్ని సంవత్సరాల నుంచి నమ్ముకుని ఇక్కడ వారికి కూడా ఒక చిన్న ఇబ్బంది లేకుండా, వాళ్ళ నష్టం కాకుండా వారే మళ్ళీ ఆ చేప వారే ఉండేటట్టు వాళ్ళని ఒప్పించి వాళ్ళకి పర్మనెంట్ సోర్స్ కూడా చేస్తే కంపల్సరీ నా సమూహ సహకారాలు ఉంటాయని చేస్తామని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ భగవంతుడు మరొకసారి తాను నియోజకవర్గ ప్రజలకు చూడాలని చెప్పి కూడా మనం చేసుకుంటూ నాకు అవకాశం ఒక్కరే కాదు, యువజన సభ్యులే కానివ్వండి, వీరశైవ మహిళా సమాఖ్య కానివ్వండి, అందరూ సమీక్ష తీసుకొని ఈరోజు దాసోహం నిర్మించినందుకు వారికి అందరూ కూడా యువజన చాలా ఎక్కువగా ముందుండి ఒక మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా కూడా మెరుగుంది, మీరు ఇంకా యాక్టివ్ చేయాలా. యువతరమే కాకుండా మహిళా సంఘాలు కూడా, మహిళా సంఘ సభ్యులు కూడా చాలా బాగా చేస్తున్నారు. మీరు ఇంకా చేసి ఈ టెంపుల్ అభివృద్ధికి మీ ముందు సహాయసహకారం ఖచ్చితంగా నేను అన్ని విధాలా నేను చేస్తానని చెప్పి కూడా మరొకసారి మీకు నమ్మకం కలిగించుకున్నట్టు భరోసా చేసుకుంటూ తప్పకుండా చేస్తానని చెప్పి ఇదే విధంగా టెంపుల్ అభివృద్ధికి సేవా సహకారం చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి.
మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.